తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు యూనిట్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించాడు ఎన్టీఆర్. మరో 4 రోజుల్లో సెట్స్ పైకి కూడా వెళ్లబోతుంది. ఈ సినిమా విషయంలో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎలాంటి రూమర్స్ వచ్చినా తాను ఇక్కడి నుంచి స్వయంగా టీం మెంబర్స్ ను అనౌన్స్ చేస్తున్నాడు. కానీ హీరోయిన్స్ విషయంలోనే ఫైనల్ డెసిషన్ కి రాలేకపోతుంది యూనిట్. చాలా పేర్లు వినిపించినా ఇప్పటి వరకు రాశీ ఖన్నాను మాత్రమే ఫైనల్ చేశారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నాల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కాజల్ కి ఓ హీరోయిన్ రోల్ ముందే ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తుంది. అసలు తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ ఇస్తాననే ఒప్పందంపైనే జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ చేయించేందుకు కాజల్ ఒప్పించారట. ఆ సినిమాకి కాజల్ చేసిన పక్కా లోకల్ పాట ఎంతగా అసెట్ అయిందో చూసాం కూడా. ఇలాంటి ప్రీ ప్లాన్డ్ ఒప్పందాల విషయంలో శృతి హాసన్ ఒక అడుగు ముందే ఉంది. గతంలో మహేష్ బాబు మూవీ ఆగడులో ఐటెం సాంగ్ చేసింది శృతి. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న శృతి ఐటెం సాంగ్ చేయడం బాగా చర్చనీయాంశమైంది. అయితే మహేష్ తర్వాత చేసిన శ్రీమంతుడిలో హీరోయిన్ ఆఫర్ ఫిక్స్ చేసుకున్నాకే ఈ ఐటెం సాంగ్ చేసింది శృతి హాసన్. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఎన్టీఆర్ 27లో హీరోయిన్ ఆఫర్ అందుకున్నాకే గ్యారేజ్ లో పక్కా లోకల్ పాట చేసినట్లు చెప్పుకుంటున్నారు సినీ జనాలు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.